రైతు సంఘం నేత సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సామినేని రామారావు హత్యతో ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటన వెనుక కాంగ్రెస్ గుండాలే ఉన్నారంటూ సిపిఎం నేతల ఆరోపించడం కోసం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ అంశంపై స్పందించేందుకు ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ మనతో ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సామినేని రామారావుది రాజకీయ కుట్ర నేతలు జరిగినటువంటి హత్య, దీని వెనుక కాంగ్రెస్ గుండాలే ఉన్నారని సిపిఎం నేతల ప్రధాన ఆరోపణ. మీరేం సమాధానం ఇస్తారు? నిరాధారమైనటువంటి ఆరోపణ. ఆ పరిస్థితులు ఇవాళ ఎక్కడ ఆ నియోజకవర్గంలో లేవు. అంటే మర్డర్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి పరిస్థితులు కానీ అలాంటి అవసరం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. అక్కడ భట్టి విక్రమార్క గారు గడిచిన 20 నెలల్లో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తూ ఎక్కడా జరగనటువంటి అభివృద్ధిని ఆ నియోజకవర్గంలో చేస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో హాయిగా బ్రతకాలనేటటువంటి ఆకాంక్షతోనే ఆయన అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయాలు ఏంటంటే వాళ్ళు అంత బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి సుదర్శన్ గారు కానివ్వండి, సిపిఎం పార్టీ నాయకత్వం కానివ్వండి, అక్కడ లేనటువంటి విషయాల్ని క్రియేట్ చేసి మరి ఆ మర్డర్కి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా ఉదార స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళే తప్ప మర్డర్స్ చేసుకునేటటువంటి జడ్జెస్ కూడా ఆ పార్టీలోకి రెండింటి మధ్యలో కూడా లేవు. ఇప్పుడు రామారావు గారు కూడా చాలా కాలం నుంచి సామరస్యంగానే ఏదైనా వ్యవహారం ఉంటే వ్యవహారం అయితే తప్ప ఘర్షణ వాతావరణమే లేనటువంటి పరిస్థితి. ఏదో చిన్న చితక ఊళ్ళో చిన్న పంచాయతీలు ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటారు తప్ప ఒక మనిషిని హత్య చేసేటటువంటి పరిస్థితులు ఆ ఊర్లోనే లేవు. ఇది ఎవరో బయట వాళ్ళు ఎవరో వచ్చి చేసి ఉండొచ్చేమో తప్ప అక్కడ మాత్రం కాంగ్రెస్ శ్రేణులకు అవసరం లేదు. స్థానిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అధిష్టానం విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ దానికి అడ్డుగా సామినేని రామారావు దానికి తొలగించే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేశారని చెప్తున్నటువంటి కొంత సిపిఎం నేతలు కావచ్చు, ఆ పార్టీ సానుభూతి పరివారు చేసినటువంటి ఆరోపణ. మీరు ఏం చెప్తారు? నిజంగా మీ పార్టీ ఏ కట్టేవారికి ఇక్కడ సిపిఎం నేతలు ఉన్నటువంటి రామారావు అడ్డుగా ఉంటాడో లేదు? అలాంటి పరిస్థితుల్లో లేడు. ఆయన చెప్పాక ఆయన రాజకీయాలకే కొద్దిగా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పోటీ చేసి ఆయన పార్టీని ఏదో చికాకు చేయాల్సినటువంటి ఆలోచన కూడా లేదు. అయినా ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయడం కోసం భట్టి విక్రమార్క గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అదో పెద్ద కాన్సన్ట్రేషన్ చేసి మర్డర్ చేసి అంత పరిస్థితి ఉంటుందా? అవసరమైతే వాళ్ళని ఏ విధంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ చాలా సానుకూలమైనటువంటి ధోరణి వ్యక్తం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చేసరి ఇద్దరు కూడా భాగస్వామ్యంగా పోటీ చేస్తుంటారు. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టీ మీకు మద్దతుగా ఇచ్చింది. కానీ ఎక్కడ లేని వాతావరణం ఎందుకు మద్దతు ఉంది? మధ్యలో ఒక రావణ రాష్ట్రంలో కాంగ్రెస్ మధ్య సిపిఎం మధ్య రగులుతున్నట్టుగా ఒక ఆరోపణల చర్చ కూడా వినిపిస్తుంది. అందుకు ఆ స్థాయి వాగ్వాదం, ఘర్షణ వాతావరణం కాంగ్రెస్ సిపిఎం మధ్య కేవలం మధ్య నియోజకవర్గాలు నెలకొన్నాయి. లాస్ట్ టైం గోవిందాపురం జరిగినటువంటి ఆ హత్య ఉదంతంలో కూడా చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు రిమాండ్ అయ్యారు. కాలేజ్ ఆ తర్వాత మీరు సస్పెండ్ చేశారని చెప్తున్నారు. సో ఆ ఘటనకి ఈ ఘటన సిపిఎం నేతలనే కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందంటారు. ఇప్పుడు మధుర నియోజకవర్గంలో గతంలో 40,000 ఓట్లు పైసలకు వాళ్ళకి ఎప్పుడు వస్తూ ఉండేది. ఇప్పుడు మొన్న పోటీ చేసి భట్టి విక్రమార్క గారిని ఓడించి తీరుతామని తమ్మినేని వీరభద్రం గారు లాంటి వాళ్ళు పెద్ద ప్రకటన చేస్తే 4,000 ఓట్లు రాలేదు. ఆ పరిస్థితిని వాళ్ళు పూర్తిగా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆక్రోశాన్ని తట్టుకోలేక భట్టి విక్రమార్క గారి మీద బురద చల్లడం తప్ప భట్టి విక్రమార్క గారు కూడా నాయకులే తప్ప కేంద్రంలో ఉన్నటువంటి సిపిఎంలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆయన పట్ల జరుగుతున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులయ్యి ఆయనకే ఓట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ వాళ్ళకేదో ఉన్నటువంటి పర్సనల్గా ఇక ఆధిపత్యం పోతా ఉందని చెప్పి వాళ్ళ ఉనికికి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పార్టీ నేతల అభిప్రాయాల ఆరోపణలు వచ్చితే స్వయంగా మృతుడి సతీమణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి కాపీలో కూడా స్పష్టంగా గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నేతల పేరే ఆమె స్పష్టంగా పేర్కొంది. హత్యకు చేసిన పాల్గొన్నటువంటి వ్యక్తులతో పాటు వారి వెనుక వీరు కూడా ఉన్నట్టు స్పష్టంగా ఆమె కళ్ళతో ప్రత్యక్షంగా చూసినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొంది. సో నిజంగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయి పార్టీ సానుభూతుల ప్రమేయం ఏమీ లేదంటున్నారు. 100% దాంట్లో ఏం లేదు. పాపం ఆమె కూడా అసలు ఆ క్షణంలో ఏం జరిగిందో కూడా చూసే పరిస్థితులు లేనప్పటికీ కూడా ఎవరైతే జిల్లా నాయకత్వం ఉందో ఈ నాయకులు అక్కడికి పోయిన తర్వాత క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అంతకుముందు ఆ ఊళ్ళో 10-11 గంటల వరకు కూడా ఎలాంటి ఆరోపణలు లేవు, ఆలోచనలు లేవు, ఏమీ లేవు. అది ఎవరో వాళ్ళకి అంతర్గతంగా జరిగినటువంటి ఏ విధంగా జరిగిందనే దాని మీదనే ఆలోచనలు ఉన్నారు తప్ప నిజంగా సామినేని రామారావు వ్యక్తిగతంగా కక్షల వల్ల జరిగినటువంటి హత్య అంటారు, లేదంటే కుటుంబ ఆస్తి తగాదాల వల్ల జరిగినటువంటి హత్య అంటారు. మీ అభిప్రాయం, మీ ఆలోచన, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ హత్యకు?
అది మేము చెప్తా ఉన్నాం కదా, దానికి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసు ఉంది, దానికి సంబంధించినటువంటి డాగ్ స్వాడ్తోని తర్వాత క్రూస్ టీములకి కూడా అక్కడ అలర్ట్ చేసాం. అన్ని రకాల కోణాలలో కూడా విచారించి దానికి తగినటువంటి ఆధారాలను సేకరించడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారులందరినీ కూడా వాళ్ళని పట్టి ఆదేశించడం కూడా జరిగింది. నేరస్తులు ఎంతటి వాళ్ళైనా ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం. వాస్తవాన్ని మీకు కొద్ది రోజుల్లోనే మీకు పూర్తి స్థాయిలో సమాచారం జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాం. సామాన్య రామారావు హత్య ఉదంతాన్ని సిపిఎం పోటీకి అనుకూలంగా మలుచుకుంటుంది. రాజకీయ హత్య వేదికలకి ప్రస్తుతం దాన్ని అజెండాగా మార్చుకునే కాంగ్రెస్ టార్గెట్ గా, బట్టి విక్రమార్క టార్గెట్ గా సిపిఎం నేతలు చేసినటువంటి ఆరోపణలను, అభిప్రాయాలను తాము పూర్తిగా కొట్టేసినట్లు పిసిసి అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ మధుర నియోజకవర్గం ఒకవైపు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నటువంటి సమయంలో కావాలనే బట్టి విక్రమార్కకు పూర్తి స్థాయిలో నెగిటివిటీ క్రియేట్ చేసే విధంగా, ఆయనకు కొంత చెడ్డ పేరు వచ్చే విధంగా సిపిఎం నేతలు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అభిప్రాయాలను పూర్తిగా ఖండిస్తున్నట్టు డిసిజన్ ప్రకటిస్తుంది. ఇదే విలువ ఉదయ టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.